మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలవరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? అందరూ కూడా క్షేమమే కదా? ఎందుకంటే మరి ఈ ఏప్రిల్ మాసంలోనే ఎంతో భయంకరమైనటువంటి ఎండలు, మరి ఎండల్లో ఎవరు కూడా తిరగకుండా చక్కగా ఆరోగ్యంతో ఉండి ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మన జీవితాలకి ఎంతో దయ, దేవుని యొక్క కృప మనము పొందుకోగలుగుతూ ఉంటాము. మరి అట్లాగే ఒక ఆయన ప్రార్థన చేశాడనమాట. ఆ యొక్క ప్రార్థన లేదా ఆ యొక్క మనవి, ఆ యొక్క మొర చాలా పవర్ఫుల్, చాలా గట్టిగా చేసినటువంటి మొర, ఎంతో స్ట్రాంగ్గా చేసినటువంటి మొర. మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి ప్రార్థనలు మనము చేస్తూనే ఉంటాము. అలవాటుగా చేసేటువంటి ప్రార్థనలు, రోజువారీ చేసేటువంటి ప్రార్థనలు, ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు చేసేటువంటి ప్రార్థనలు, భోజనం చేసేటప్పుడు ప్రార్థనలు, ఇట్లా ఎన్నో రకరకాలైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. ఏదైనా కష్టం కలిగినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవరో స్నేహితుల దగ్గరికో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి, అధికారుల దగ్గరికి కాకోకుండా దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ మరి ఒక ఆయన ప్రార్థన చేశాడనమాట. ఆ విషయం ఎక్కడుందంటే 1వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. నేను చదువుతున్నాను, చూడండి. 4వ అధ్యాయము 10వ వచనము. యెబెజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ యెబెజు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడు అనమాట, ఇజ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి. అంటే మనం ఇప్పటివరకు ప్రార్థన గురించి చెప్పాను. ప్రార్థనలోనే ఎంతో గొప్ప శక్తి ఉంది, ప్రార్థనలోనూ ఎంతో మరి మనం ఊహించినటువంటి మేలులన్నీ కూడా దాగి ఉన్నాయి. మరి మనం విడుదల పొందాలన్నా, మన రక్షణ పొందాలి అన్నా, మనం ఏదైనా పొందుకోవాలి అనుకుంటే ఎట్లాంటి ప్రార్థన మనకు అవసరం అంటే, ప్రార్థన కన్నా కూడా పవర్ఫుల్ ఆయుధము ఇంకా ఏంటంటే మొర. అందుకని అంటాడు కదా, ఇర్మియా భక్తుడు చెప్తా ఉంటాడు, 33వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మీరు నాకు మొరపెట్టండి నేను నీకు ఉత్తరం ఇస్తాను అనేసి ఆయన చెప్తున్నాడు. నిజంగా మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన యొక్క మొర విని ఎంతగానో మనల్ని కాపాడుతూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథాల్లో కనుక చూసుకుంటే ప్రతి అధ్యాయంలోనూ కూడా మనకి మొర అనే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయేలీలు దేవుని మర్చిపోయినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడము, తిరిగి వారు మరలా మొరపెట్టడము, మళ్ళా దేవుడు ఎవరో ఒకళ్ళ లేపి వారి దగ్గరికి పంపించి వారికి మరి విడుదల దయచేయడము, వాళ్ళకి రక్షణ దయచేయడము మనం చూస్తూ ఉంటాము. అలాగే మొట్టమొదటిగా నిర్గమాకాండంలో కూడా 430 సంవత్సరాలు ఇజ్రాయేలీ ప్రజలంతా కూడా భయంకరమైనటువంటి దాస్యంలో, ఐగుప్తు దాస్యంలో వాళ్ళు ఉండిపోయినప్పుడు ఆ బాధ పడలేక, భరించలేక, ఎప్పుడైతే విపరీతమైనటువంటి స్ట్రెస్ వాళ్ళ మీద ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువ పెరిగిందో వెంటనే వాళ్ళు ఏం చేశారన్నమాట, మొరపెట్టారు. అప్పటి వరకు చక్కగా వండుకుంటూ ఉన్నారు, తింటూ ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే పని భారం ఎక్కువైందో అప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. మొర అన్నది చాలా ఇమ్మీడియట్ అన్నమాట, చాలా శక్తి కలిగినటువంటిది. ప్రార్థన కన్నా కూడా మొర అన్నది చాలా విపరీతంగా మరి దేవుని కదిలించి వేస్తూ ఉంటుంది. అంటే మొర అంటే ఏంటన్నమాట, కన్నీటితో చేసేటువంటిది, కష్టంలో, వేదనలో, బాధలో హృదయం కదిలించబడి విరిగినటువంటి హృదయంతో చేసేటువంటి మరి ఆ కన్నీటి ప్రార్థన, ఉపవాసంతో చేసేటువంటి ప్రార్థన, ఆ యొక్క మొర దేవుని కదిలించి వేస్తూ ఉంటుంది. అయ్యో నా కుమారుడు ఏడుస్తూ బాధతోటి నాకు మొర పెడుతున్నాడని మరి దేవుడు వెంటనే అక్కడికి జవాబు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ యెబెజు అనేటువంటి అతను కూడా మరి అట్లాగే ఆ యొక్క కుమారుడు కూడా అదేవిధంగా మొర పెట్టడం జరిగింది. మొర ఎప్పుడైతే అతను మొర పెడుతూ ఉన్నాడో ఆ యొక్క మొర ఎట్లా పెట్టాడు అనమాట, అసలు యెబెజు అనేటువంటి మాటకి, ఆ పేరుకి అర్థము ఏంటంటే వేదన పుత్రుడు. ఎవరైనా బిడ్డలు పుట్టారనుకోండి, బిడ్డలు పుట్టినప్పుడు సంతోషంతో వాళ్ళకి మంచి పేర్లు, కొత్త పేర్లు, ఎక్కడ లేనటువంటి పేర్లన్నీ పెట్టాలనేసి అన్నీ చూసి చక్కటి పేర్లు ఎన్నిక చేసుకుని పెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క
ఎబ్బేజు తల్లి తామే ఏం చేసిందనమాట, అబ్బా నాకు చాలా బాధ అయిపోయింది, నేను చాలా కష్టపడ్డాను, నాకు మరి డెలివరీ టైంలో ఆ యొక్క మరి చాలా విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగింది, మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, చాలా మరి నేను బలహీనంగా అయిపోయాను, వేదన పడ్డానని చెప్పేసి తన యొక్క కుమారుడికి ఏమని పేరు పెట్టిందనమాట, వేదన పుత్రుడు అనేసి పేరు పెట్టడం జరిగింది. చాలామంది కూడా అట్లాగే పిల్లలు మరి చనిపోతున్నారు అని చెప్పేసి పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారన్నమాట, ఒక పేర్లు పెడతా ఉంటారు. ఎట్లాంటి పేర్లు అంటే పెంటయ్య అని పెడతా ఉంటారు, పెంటమ్మ అని పెడతా ఉంటారు. పెంటయ్య పెంటమ్మ అని పెట్టి పిలుచుకుంటూ ఉంటారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అదే పేరుతో వాళ్ళని పెంటయ్య పెంటమ్మ అని పెట్టినప్పుడు ఆ పిల్లలు చేసేటువంటి హేళన చూస్తే మనకి ఎంతో అందరికీ నవ్వు వస్తూ ఉంటుంది. కానీ అందరూ నవ్వుతున్నప్పుడు వారు పడేటువంటి వేదన, మరి హై స్కూల్కి వెళ్ళినా లేదా కాలేజీకి వెళ్ళినా ఇంకా ఎంత అందరూ కూడా ఎంత టీజ్ చేస్తూ ఉంటారంటే వాళ్ళని ఆ పేరు పెట్టి ఎంతగానో ఏడిపిస్తూ ఉంటారు, ఎంతగానో అవమానపరుస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మరి ఆ పేరున్నటువంటి వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. మరి ఇప్పుడే కాదు, అప్పుడు ఎప్పుడు అయినా కూడా అట్లాంటి పేర్లు పెట్టినప్పుడు బిడ్డలు చాలా విపరీతంగా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఎబ్బేజు కూడా అదే బాధ, అదే వేదన. ఎవరితో చెప్పుకుంటాడు? పెట్టిందే తల్లి ఆయే, తండ్రి ఆయే. మరి వీళ్ళు ఇంకా ఎవరికి చెప్పుకుంటూ ఉంటాడు? అందుకనే దావీదు కూడా అంటాడు అనమాట, ఆ నరులను నమ్ముకోవడం కంటే, మరి స్నేహితులను నమ్ముకోవడం కంటే, అధికారులను నమ్ముకోవడం కంటే దేవుణ్ణి నమ్ముకోవడం ఎంతో మంచిది. ఆయనకు మొరపెడితే ఆయన మన యొక్క బాధ అంతా కూడా తీరుస్తాడు అనేసి అనేక పర్యాలు ప్రతి మరి కీర్తనలోనూ కూడా మనకి ఆ యొక్క మాటలు కనిపిస్తూనే నేను దేవునికి మొరపెట్టగా నా మొర దేవుడు ఆలకించెను అనేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంటుంది. నిజమే. మరి ఈ యొక్క ఎబ్బేజు కూడా ఎవరికి మొరపెట్టాడు అంటే ఇజ్రాయేలుల దేవునికి మొరపెట్టాడు, నిజ దేవునికి అతను మొరపెట్టాడు. ఎప్పుడైతే యేసయ్యకి అతను మొరపెట్టాడో దేవుడు అతని యొక్క ప్రార్థనని ఆలకించాడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? నీతిమంతుల ప్రార్థనని ఆయన ఆలకిస్తాడనేసి చెప్పడం జరిగింది. నిజమే. మరి నీతిమంతుడుగా అతను ఎబ్బేజు ఉంటూ తన యొక్క హృదయ వేదన బాధతోటి అతను దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దాంట్లో మనకి కొన్ని విషయాలు గమనించుకోవచ్చు. మొట్టమొదటిగా అతను పెట్టినటువంటి మొర గనక చూసుకుంటే దాంట్లో ఏమున్నది? మొదటిది, దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి, దేవుడిని అడుగుతున్నమాట, నీవు నన్ను ఆశీర్వదించు అనేసి అడగడం జరిగింది. నిజమే. మనం కూడా మరి అప్పుడప్పుడు దేవుణ్ణి అడుగుతూనే ఉంటాము, మనకు అది కావాలి ఇది కావాలి అనేసి ఎంతగానో మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. ఆశీర్వదించమని అడిగినప్పుడు మరి అక్కడ దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఒకసారి మరి ఎట్లాంటి ఆశీర్వాదమో మనం చూడొచ్చు. యేసయ్య ఒకసారి ఆయన బెత్సయ అనేటువంటి గ్రామానికి వెళ్ళాడు. ఏంటి, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాన్ చనిపోయిన తర్వాత ఆయన కూడా చాలా మనోవేదన పడి బాధపడి ఆయన ఏకాంతంగా ఉండడానికి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి బెత్సయ అనేటువంటి గ్రామానికి ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో ప్రజలకు అందరూ కూడా ఈ విషయం తెలిసింది. యేసయ్య ఈ యొక్క బెత్సయ అనేటువంటి గ్రామానికి వచ్చారంట అని చెప్పేసి అనేక మంది ఆయనని వెంబడించారు, అనేక మందిని ఆయన ఫాలో అయిపోయారు అనమాట. ఆయనేమో ఏకాంతంగా ఉండాలి కోరుకుని అక్కడికి వెళ్తే అందరూ వచ్చినప్పుడు ఆయన అందరినీ కూడా ఆదరించారు, అందరికీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా రక్షణ సువార్తనే ప్రకటించడం జరిగింది. పరలోక విషయాలు అనేకమైనటువంటి మర్మాలన్నీ కూడా ఆయన అక్కడ తెలియజేస్తూ వస్తూ ఉన్నారన్నమాట. అనేక మందికి స్వస్థత అక్కడ ఆయన దయచేస్తూ ఉన్నారు. ఒకవైపు వారికి చక్కటి మాటలు పరలోకపు విషయాలు తెలియజేస్తూ ఉన్నారు, అదేవిధంగా వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు, ప్రధాన శిష్యులు 12 మంది కూడా వాళ్ళు వచ్చి చెప్తున్నారంట, ప్రభు గారికి వచ్చి రహస్యంగా చెప్తున్నామంట, అయ్యా మనం ఉన్నది ఎక్కడ అనుకుంటున్నారు? అరణ్యంలో ఉన్నాం, మనము అరణ్యంలో ఉన్నాము. ప్రొద్దు కుంగిపోతూ ఉంది. మరి ఇంతమందికి మనం ఎక్కడి నుంచి ఆహారం పెడతాయి? ఉదయం నుంచి వాళ్ళంతా కూడా ఇట్లాగనే ఉన్నారు, మరి ఉపవాసంతో ఉన్నారు, భోజనం లేదు, ఏమీ లేదు, ఇట్లాగే ఉన్నారు, వీరికి ఆహారం ఎక్కడ పెట్టాలి? మరి అదేవిధంగా ఇంతమంది వారిని ఎక్కడ బస చేయమంటావు అనేసి అడిగినప్పుడు ప్రభువారు ఒకే మాట చెప్పారన్నమాట, మీరు వారికి ఆహారం పెట్టండి అన్నారు.
మీరు వారికి ఆహారం పెట్టండి అంటే వాళ్ళు వచ్చి చెప్తున్నటువంటి మాట, అయ్యా ఉన్నది ఇక్కడ పురుషులే 5,000 మంది ఉన్నారు, 5,000 మందికి పురుషులకి ఉన్నారు, ఇంకా స్త్రీలు ఇంకా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మనం ఎక్కడి నుంచి పెడతాము? చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి వెళ్ళి వచ్చి వంట చేయాలన్నా కూడా లేకపోతే తీసుకురావాలన్నా కూడా చాలా కష్టము అనేసి దేవునికి చెప్తూ ఉన్నారన్నమాట. దేవునికే సలహాలు ఇవ్వడము, దేవునికే అందరూ కూడా శిష్యులు కూడా చక్కగా అట్లా చేయ ప్రభా ఇట్లా చేయి ప్రభా అనేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రభువారు అంతా కూడా వింటూనే ఉన్నారు, ఆయన కూడా నవ్వుకుంటూనే ఉన్నారు, సంతోషిస్తూనే ఉన్నారు. అన్నారనమాట, మీరు ఆహారం పెట్టండి, ఎవరి దగ్గర అయినా ఏమైనా ఉన్నాయేమో చూడమన్నప్పుడు ఒక చిన్న బాలుండి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పినప్పుడు అవి తీసుకుని వచ్చినప్పుడు ప్రభువారు ఆ యొక్క 5 రొట్టెలని 2 చిన్న చేపలని కూడా మరి చేతులతో పట్టుకుని మరి ఆయన వాటిని ఆకాశం వైపు ఎత్తి తన కన్నులు ఎత్తి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశారో, ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించారు, దేవుడు ఎప్పుడైతే వాటిని ఆశీర్వదించాడో అవి తీసి మరి శిష్యులకి ఇచ్చి మీరు వడ్డించండి అని చెప్పినప్పుడు 5,000 మంది పురుషులు తిన్నారు. మరి పురుషులేనా? స్త్రీలు ఉండరా? అసలు ప్రార్థన అన్న ఎక్కడ కూటాలు జరిగినా ఎవరు ఎక్కువగా ఉంటారంటే స్త్రీలే ఎక్కువగా ఉంటారు. మరి స్త్రీలతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. మరి స్త్రీలు పిల్లలు వీళ్ళంతా కూడా కలిపితే చాలామంది అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. వారంతా కూడా భోజనాలు చేసిన తర్వాత ఇంకా ఎంత ఎత్తారన్నమాట, 12 గంపలు ముక్కలు వాళ్ళు ఎత్తడము జరిగింది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదములు ఏ విధంగా ఉంటాయంటే అసలు మన ఊహకి అందవు. మనం అసలు వాటిని గమనించుకోము, లెక్కలోకి అసలు మనకి ఆశ్చర్యం అనమాట, ఎట్లా జరిగింది అనేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆనాడు ఆ శిష్యులు కూడా అంతగా ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే దేవుడు ఆ యొక్క 5 రొట్టెల్ని 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే ఎంతమంది తింటారు? 2 తింటారు, మహా అయితే ఒకళ్ళు తినేది పోనీ 2 తిన్నారనుకోండి. కానీ ఇక్కడ కనుక దేవుడు దీవించి పెట్టినప్పుడు దగ్గర 20,000 మంది అక్కడ వారు తృప్తిగా భోజనం చేయడం జరిగింది. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదములు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎబ్బేజు కూడా ఏమంటున్నామంట, దేవా నన్ను ఆశీర్వదించు అనేసి అడగడం జరిగింది. దేవుని యొక్క ఆశీర్వాదములు అంతా ఘనముగా ఉంటాయి. తర్వాత ఇంకా రెండోది ఏమడుగుతున్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచు, నా యొక్క సరిహద్దుల్ని విశాలపరచు అనేసి ఆయన అడగడం జరుగుతుంది. సరిహద్దుల్ని విశాలపరచుము అంటే అతనుకున్నటువంటి ఆస్తులు కానీ అతనుకున్నటువంటి కుటుంబం కానీ దానిని కూడా విశాలపరచము. మరి ఎప్పుడైతే అడిగాడో మరి ప్రభువారు దేవుడు ఆ ఎబ్బేజ్ని ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. అలాగే అతను మనవి చేసినటువంటి దానిని బట్టి అతనిని ఏం చేశాడు అనమాట, చక్కగా అతని యొక్క పరిధులన్నీ కూడా విశాలపరిచాడు. అంటే తన యొక్క సహోదరులందరికన్నా కూడా ఘనత పొందినటువంటి వాడే. అంటే అంతగా దేవుడు అతనిని దీవించాడు. కారణం ఏంటంటే ఎబ్బేజు దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎబ్బేజు దేవుణ్ణి ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నాడో దేవుడు కూడా ఎబ్బేజుని అదే విధంగా ప్రేమించడము, అంటే ఒకరిని ఒకరు ప్రేమించడం వలన అక్కడ ఏమైందనమాట, అతను అడిగిన దానికన్నా కూడా దేవుడు రెట్టింపు మనము దీవెనలు అక్కడ చూస్తూ ఉన్నాము. తర్వాత ఇంకొకటి మన సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి. నీ చేయి ఎప్పుడు కూడా, నీ యొక్క దక్షిణ హస్తం ఎప్పుడు కూడా, నీ రైట్ హ్యాండ్ ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉండాలి దేవా అనేసి. ఎందుకు దేవుడు తోడుగా ఉంటే అపజయము అన్నది అక్కడ ఉండదు. ఒకసారి యెహోషువ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. తన ఇజ్రాయేలీ ప్రజలందరినీ కూడా తీసుకుని యెహోషువ, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి చూసుకుంటే, మాకు దారి ఇవ్వండి, మేము ఈ మార్గము గుండా వెళ్తాము, మీ రాజ్యంలోంచి మేము వెళ్తామంటే ఏ రాజులు కూడా వాళ్ళకి దారి ఇవ్వట్లేదు. మీరు అట్లా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అని సలహాలు ఇస్తున్నారు. చుట్టూ తిరిగి వెళ్ళండి, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరంలోంచి మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ సరే షార్ట్కట్లో ఇట్లాగా మా రాజ్యంలో నుంచి మీరు వెళ్ళండి అని ఎవ్వరు కూడా వాళ్ళకి కొంచెం కూడా సహాయం చేయలేదు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఎరుకో పట్టణం దగ్గర కూడా వారికి ఎదురైంది. ఎప్పుడైతే ఎరుకో పట్టణం దగ్గర వారికి ఎదురైందో మరి ఎట్లా ఏం చేయాలన్నప్పుడు యెహోషువ దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, నీవు ఏమి కూడా యుద్ధము చేయవలసినటువంటి అవసరము లేనే లేదు. నీవు ఏం చేస్తావంటే చక్కగా మరి అందరూ కూడా ఏం చేస్తారంటే చక్కగా ఆ యొక్క ఎరుకో గోడల చుట్టూ, ఎరుకో ఎంతో చాలా పెద్ద రాజ్యము, అక్కడ ఉన్నటువంటి కోట గోడలు కూడా చూస్తుంటే చాలా పెద్ద గోడలతోటి నిండి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ మెట్రో పిల్లర్స్ ఉంటాయి కదా, దానికి డబుల్ ఉంటాయి అన్నమాట. అది కూడా ఏంటి, సిమెంట్తో కాదు,
కొండ రాళ్లతోటి దొలిచినటువంటివి, అంత బలమైనటువంటి రాళ్లతో కట్టినటువంటి ఆ యొక్క ఆ కోట గోడలు అన్నీ కూడా మరి తలుపులు తీయడానికి కానీ ఏమీ కూడా ఆస్కారం లేనటువంటి ప్రాంతంలో ఆ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు వెళ్ళి నీ అందరూ కూడా ఏం చేయాలన్నమాట, ఎరుకో పట్టణం చుట్టూ రోజుకొకసారి తిరగండి, అట్లా 6 రోజులు తిరగండి, కానీ 7వ రోజున మీరు 7 సార్లు ఆ పట్టణం చుట్టూ కూడా తిరగండి, గట్టిగా కేకలు వేస్తూ మీరు తిరగండి అనేసి చెప్పడం జరిగింది. నిజంగానే యెహోషువ మరి అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఎప్పుడైతే 6 రోజులు అట్లాగా ఒక్కొక్కసారి చాలా సైలెంట్గా ఏమీ మాట్లాడుకోకుండా మరి ఒక రాజ్యం చుట్టూ తిరిగి రావాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరగాలి, అయినా కూడా చక్కగా వాళ్ళంతా కూడా చాలా నెమ్మదిగా ఏమాత్రం సౌండ్ రాకోకుండా చక్కగా తిరిగారు. 6 రోజులు తిరిగారు. కానీ 7వ రోజున విజయోత్సాహాలతోటి గట్టిగా ఎప్పుడైతే వాళ్ళు కేకలు పెట్టారో వెంటనే మరి దేవుని యొక్క క్రియలు వాళ్ళు అక్కడ చూడగలిగారు. దేవుని యొక్క హస్తము తోడుగా ఎప్పుడైతే వీరికి ఉన్నదో వీరు పెట్టినటువంటి కేకలకి ఆ యొక్క ఎరుకో పట్టణపు గోడలు అన్నీ కూడా, ప్రాకారములు, ఆ కోట గోడలు అన్నీ కూడా కూలిపోయినాయి. ఏదో ఆటం బాంబు పెట్టి పేల్చేసినట్లుగానో లేకపోతే ఎట్లాగానో భూకంపం వచ్చి పడిపోయినట్లుగానో అవన్నీ కూడా పడిపోయినాయి అనమాట. మేము ఇజ్రాయేలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఎరుకోకి వెళ్ళాము, అప్పుడు చూసాము అనమాట. ఇంకా అవి అక్కడ అట్లనే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద రాళ్ళు, చాలా అసలు దాన్ని ఎవరు కూడా ఒక 4 ఏనుగులు పెట్టి లాగితేనే కానీ రావు, అంత పెద్ద పెద్ద రాళ్ళు, అంత ఎక్కువ బరువైనటువంటివి. అట్లాంటి రాళ్ళన్నీ కూడా కేవలము దేవుని నామాన్ని బట్టి ఎప్పుడైతే వీళ్ళు కేకలు పెట్టారో అవన్నీ కూడా కూలిపోయినాయి. అంటే మరి దేవుని యొక్క నామములో ఎంత గొప్ప శక్తి ఉంది. దేవుడు తోడుగా ఉన్నారు ఎవరికి, యెహోషువకి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రజలకి వారు అంత తోడుగా ఉండడం వలన వారు అక్కడ యుద్ధము చేయకోకుండానే విజయాన్ని సాధించారు. హల్లెలూయా. అందుకనే ఎబ్బేజు కూడా అంటున్నాడనమాట, నీ చేయి నాకు తోడుగా ఉంచు దేవా అనేసి ప్రార్థన చేయడం జరుగుతోంది. తర్వాత మరలా ఇంకో మాట ఏమంటున్నాడనమాట, దయచేసి నాకు కీడు రాకోకుండా దానిలో నుండి తప్పించుము, నాకు కీడు రాకోకుండా దానిలో నుంచి తప్పింపుము. కీడు వస్తూనే ఉంటుంది. కీడు ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి మనం చేసేటువంటి తప్పు పనుల వలన కీడు రావచ్చు. ఒక్కొక్కసారి దేవుడు పరిశోధించడానికి కూడా మనకి కీడు రావచ్చు. ఒక్కొక్కసారి అపవాది భయంకరంగా శోధించడానికి, ఇట్లా రకరకాలుగా అయినటువంటి కీడులు రావచ్చు. అయితే ఏ కీడు కూడా రాకోకుండా నన్ను కాపాడు తండ్రి అనేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. మనందరికీ కూడా తెలుసు, రూతు అత్త అయినటువంటి నయోమి వారికి మరి ఆ ప్రాంతంలో బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వచ్చి ఆహారం లేనప్పుడు వీళ్ళు ఏం చేశారనమాట, మోయాబు దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది ఎవరెవరు, నయోమి వెళ్ళింది, నయోమి భర్త వెళ్ళాడు. నయోమికి ఉన్నటువంటి 2 కుమారులు, మంచి చక్కటి ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చింతలు లేనటువంటి కుటుంబం, 2 కుమారులు, ఎంతో ఆనందంతో ఉన్నటువంటి కుటుంబం. మరి వీళ్ళు ఏం చేశారనమాట, మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. మరి మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరి దేవుడు మమ్మల్ని ఇక్కడ క్షేమంగా నడిపించాడు, దేవుడు మాకు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు, కాబట్టి మేము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి అని అనుకోకుండా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ దేవుడు ఏం దేవుడమ్మా, మీకు ఆహారం లేదు కదా, మీకు ఆహారం లేక ఇక్కడికి వచ్చారు కదా అని ఎక్కడ అంటారో అని భయపడి దేవుని యొక్క నామాన్ని వాళ్ళు అక్కడ ఏమాత్రం కూడా ప్రకటన చేయలేదు, దేవుని స్తుతించలేదు, దేవుని మహిమపరచలేదు. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు ఎన్నుకున్నటువంటి వృత్తి కనుక చూసుకుంటే చాలా భయంకరమైనటువంటిది. మోయాబు దేశము అంటేనే మరి భయంకరమైనటువంటి దేశము, విగ్రహారాధన దేశము, మరి భయంకరమైనటువంటి వ్యభిచారం కలిగినటువంటి దేశము. విగ్రహారాధనలో గడుస్తుంటే మొలేకు దేవతకి వాళ్ళు ఎప్పుడు కూడా బలులు అర్పణలు ఇస్తూ ఉంటారు. ఆ యొక్క మొలేకు దేవతకి అర్పణ ఇచ్చేటువంటి కాలంలో వాళ్ళు పసిపిల్లలకు కూడా ఏం చేస్తారనమాట, మంచి వస్త్రాలు ధరింపజేస్తూ ఉంటారు, చక్కటి రాజవస్త్రాలు వాళ్ళు ధరింపజేస్తూ ఉంటారు, తల మీద కిరీటాలు పెడతా ఉంటారు. తల మీద కిరీటాలు పెట్టి చక్కగా అలంకరించి ఒక బలి పశువు కానీ ఎట్లా అలంకరణ చేసి తీసుకువెళ్తారో అట్లాగా తీసుకుని వెళ్ళి మోలేకు చేతులలో పెట్టి వారు ఆ పిల్లవాడిని బలి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాగా ఇస్తున్నప్పుడు అక్కడ ఆ చేసేటువంటి ఆ యొక్క బంగారు కిరీటాలు
అవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే ఈ యొక్క నయోమి భర్త, నయోమి పిల్లలు వాటిని తయారు చేసి వారు అక్కడ అమ్మడం జరుగుతూ ఉండేది. మరి అది దేవునికి ఎంతో ఇష్టం లేనటువంటి పని, దేవునికి ఎంతో మరి అసలు ఏమాత్రము సహించలేనటువంటి పని. మరి ఎంతసేపు ఆయన చూశాడు మరి ఆయన ఉగ్రత వారి మీదకి వచ్చింది. మరి చూస్తూ ఉంటే నయోమి భర్త చనిపోయాడు, నయోమి పెద్ద కుమారుడు చనిపోయాడు, నయోమి చిన్న కుమారుడు చనిపోయాడు. అంటే మొత్తం ఫ్యామిలీలో కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు 3 కూడా చనిపోయారు. ఆ కుటుంబం పరిస్థితి ఒక్కసారి చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకనే కీడు రాకోకుండా ఉండాలి అంటే మనము ఏమి చేయాలన్నమాట, మనము ఎప్పుడు కూడా దేవుని ప్రార్థన చేయాలి, ప్రార్థనే కాదు దేవుని సన్నిధిలో ఉండి మనము దేవునికి మొరపెట్టాలి. ఇప్పుడు కూడా మనం అనేకమైనటువంటి అట్లనే చూస్తున్నాం. ఇదివరకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవారు, కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోవడం జరుగుతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో కనుక చూసుకుంటే ఫ్యామిలీ ఒక కుటుంబం ఎక్కడికో చక్కగా వెళ్తూ ఉంటారు, ఏదో ప్రాంతానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు, విహారయాత్రలకో ఇంకో దేనినో చూడడానికో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళుతూ మరి ఆగి ఉన్నటువంటి లారీనో లేకపోతే ఎదురుగా వస్తున్నటువంటి ఇంకో హెవీ లారీనో దేన్నో దాన్ని గుద్దుకోవడము, మొత్తం కుటుంబం ఆ కారులో ఉన్నటువంటి కుటుంబం భర్త, భార్య, పిల్లలతో సైతం అందరూ కూడా చనిపోయి చిన్న పసిపిల్లోడో ఎవరో ఒక్కడు మాత్రం బ్రతకడం చూస్తూ ఉన్నాము. అంటే అంత భయంకరమైనటువంటి కీడు రావడానికి కారణము ఏంటి అంటే అది నిజంగా ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారి తప్పుదనమే. అదే కాకుండా దేవుని యొక్క ఉగ్రత, 2 కూడా మనము గమనించుకోవాలి. మరి అట్లాంటి కీడు రాకోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే మనము కూడా ఎబ్బేజు ఏ విధంగా అయితే మొరపెట్టాడో, ఆయన మొరపెట్టింది ఒకే ఒక్క సెంటెన్స్, దాంట్లో కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు, ఏమీ లేదు. ఆయన చేసినటువంటి మొర ఏంటనమాట, ఇజ్రాయేలు దేవుని గూర్చి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడగా దయచేసి నాకు కీడు రాకోకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఆనాడు ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనే కాదు, దావీదు చేసినటువంటి ప్రార్థనే కాదు, ఈనాడు మనము కూడా ఎట్లాంటి ప్రార్థన మనము చేయాలి, ఏ విధంగా ఉండాలి అన్నది మనము గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన కోసము, మన యొక్క క్షేమం కోసము, మన కుటుంబ క్షేమం కోసము, మన యొక్క బంధువుల క్షేమం కోసము మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. ఆనాడు ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన ఎంతగానో మరి దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. కీర్తనాకారుల్లో ఒక మాట అంటాడు కదా, 145వ కీర్తన 18వ వచనంలో కనుక చూసుకుంటే, తనకు మొరపెట్టు వారిని కందరికిని తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును. కూడా కాపాడును. ఇదన్నీ కూడా అనుభవపూర్వకంగా ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనే మనకి ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనలో కూడా మనకి కనిపిస్తున్నాయి. నిజముగా మొరపెట్టుము, మామూలుగా మొరపెట్టడం కాదు. కొంతమంది ప్రార్థన అనగానే, కన్నీటి ప్రార్థన అనగానే ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేసేస్తూ ఉంటారు. కటకట కళ్ళలో అన్ని నీడన్నీ కారిపోతూ ఉంటాయి, ముక్కు జీదేస్తూ ఉంటారు, మూత పెట్టి ఖర్చు పెట్టి ముక్కు మొహము తుడిచేసుకుంటూ ఉంటారు. అదంతా కూడా పై నటన, వేషధారణ జీవితము, అందరూ చూస్తూ ఉండగా. కానీ మరి దేవుడు ఆయన చూసేది మన పై వేషాన్ని కాదు, మన యొక్క హృదయాంతరంగాల్ని ఆయన చూస్తూ ఉండేటువంటి వాడు. దేవుడికి అసాధ్యము, లేతే ఆయన చూసేది మన యొక్క హృదయాన్ని చూస్తూ ఉంటాడు. కానీ అందుకేనంట నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. మరి నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఇట్లా ఆమేన్ అనకముందే దేవుడు నాకు జవాబు ఇచ్చాడు అనేసి. నిజముగా మనం హృదయంతో చేసినటువంటి ప్రార్థన, కన్నీటితోటి చేసినటువంటి ప్రార్థన, వేదనతోటి చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. మన కన్నీటిని తుడిచి మనకి నోటి నుండి కూడా నవ్వు ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన వారి కోరికను నెరవేర్చును. మనము కోరేది మరి మన యొక్క ఏం కోరుకుంటూ ఉంటాం దేవుణ్ణి,
మరి చాలామంది దేవుడిని అడుగుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. ఈ లోకపరమైనటువంటివి ఎన్నో అడుగుతూ ఉంటారు. మంచిదే, కాదని అనట్లేదు, పొందుకోవాలి. కానీ మనము పొందుకోవాలంటే ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడనమాట? నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును అనేసి అక్కడ ఉంది. అలాగే తనను ప్రేమించే వారిని ఆయన కాపాడును అనేసే ఉంది. ఆయన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది. దేవుడు భయపడే వారికి కాదు, భక్తి చేసేటువంటి వారికి కాదు, భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఎంతో సమీపంగా ఉంటూ ఉన్నారు. ఆయన వారి యొక్క కోరికలని నెరవేర్చును. మనం కోరే కోరికలు ఎట్లా ఉండాలి? మన యొక్క అవసరాలను ఉండాలి, కానీ మన యొక్క విపరీతమైనటువంటి కోరికలు, విలాసాల కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు చేయకూడదు. విలాసాల కోసం మనం ప్రార్థన చేశాడంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలాగే యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును. మరి ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, రూతు అత్తగారు అయినటువంటి నయోమి గురించి చెప్పాను. ఎంతో బాధ, అది అనుభవించినటువంటి బాధ ఎవరు కూడా చెప్పలేనటువంటిది. కానీ ఆమె పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఆమెని ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఆమె పేరు కానీ, ఆమె యొక్క కోడలైనటువంటి రూతు పేరు కానీ చక్కగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడడానికి, దేవుని యొక్క వంశావళిలో చేర్చడానికి కూడా మనం అక్కడ చూస్తున్నాము. ఎందుకంటే వారు దేవుని ప్రేమించారు. ఒకసారి తప్పిపోయినా కూడా మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని ఎంతగానో దీవించాడు. మనము కూడా ఆ విధంగానే ఉండాలి. మనము కూడా దేవుణ్ణి ఆశీర్వదించు అని ప్రార్థన చేయాలి. అదేవిధంగా నా యొక్క సరిహద్దులను విశాలపరచు దేవా అని ప్రార్థన చేయాలి. నీ చేయి ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఏ కీడు నా కుటుంబానికి రాకుండా ఉండాలని మనం ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తామో, మొరపెడతామో, కన్నీటితోటి విజ్ఞాపన ప్రార్థన చేస్తామో, మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆయనని ప్రేమించాలి. ఆయన దృష్టిలో మనం కృప పొందుకోవాలి. నీతిమంతులుగా మనం తీర్చబడ్డప్పుడు ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించినటువంటి వాడు, నా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? తప్పకుండా నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి దిగులు పడకు, విచారించుకు. నీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ను బట్టి దేవునికి మొరపెట్టు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆయనని ఆనుకుని, ఆయనని ప్రేమించి ఆయనతోటి ఉంటావో, అప్పుడే ఎబ్బేజు చూసినట్టుగా నీవు కూడా అద్భుతాలు, ఆశ్చర్యాలు, విజయాలు నీ యొక్క జీవితంలో నీవు చూడగలుగుతావు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అచ్యున సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన ఈ యొక్క కల్వరీ టీవీ ఛానల్లో ప్రభా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా నాయన ఎబ్బేజు చేసిన ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అట్లాంటి ప్రార్థన నేర్చుకుని ప్రభా నాయన బిడ్డలు కూడా విరిగి నలిగినటువంటి హృదయంతో, కన్నీటితోటి ప్రభా నాయన నిజముగా నీకు మొరపెట్టినప్పుడు ప్రభా నాయన నీవు ఆకాశం నుంచి మొర ఆలకించి తిరిగి జవాబిచ్చి ప్రభా నాయన బిడ్డను దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అవును ప్రభా నాయన మేము ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా పొందుకున్నాము అనేటువంటి గొప్ప విశ్వాసంతో బిడ్డలందరికీ కూడా దయచేసి ప్రభా నాయన వారి యొక్క కష్టాల్లో నుంచి విడుదల దయచేయవలసిందిగా, ముఖ్యంగా తండ్రి ప్రభా నాయన నీ యొక్క దక్షిణ హస్తము బిడ్డలందరి మీద కూడా ఉంచవలసిందిగా, ముఖ్యంగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించవలసిందిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.